ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా, టెలిగ్రామ్లో ఇన్స్టాలో పోస్ట్ చేసిన పోయి చూడండి. అలాగే 3D టైప్లో పెన్సిల్ ఐకాన్లో ఉంటుంది. మీరు ఎవరు ఫొటోస్ అయినా పెట్టుకొని చూడండి. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే డిస్క్రిప్షన్ కింద ఇస్తా యాప్ లింక్, డౌన్లోడ్ చేసుకున్నాను. ప్లే స్టోర్లో కానీ దొరుకుతుంది, ప్లే స్టోర్లో కానీ చూసుకోండి. ఎండు దాకా చూడండి, లేకుంటే వాటర్ మార్క్ రిమూవ్ చేసేది మీకు అర్థం కాదు. అలాగే వీడియో ఎడిటింగ్ చేద్దాం. మేకర్ యాప్ ఓపెన్ చేద్దాం. ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. యాడ్స్ మధ్యలో ఉంటుంది. ఇలా రిపీట్ చేసుకుని కట్ చేసుకునండి. అలాగే ఇలా ఒత్తేసి ఇలా యాడ్స్ ఉంటే మొత్తం చూడండి, లేకుంటే అర్థం కాదు మీకు. యాడ్స్ కట్ చేసినారంటే మీకు ఇలా రిపోజ్ ఫోటో పెట్టుకొని నేను ఇలా అన్నపమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. ఎవరు ఫొటోస్ అయినా పెట్టుకొని చేసుకునండి. ఇలా ఉంటుంది. ఇలా టిక్ మార్క్ వచ్చేస్తున్నా. ఇలా మొత్తం లోడింగ్ అవుతుంది. మొత్తం లోడింగ్ అయిపోయినాక వస్తుంది. ఇలా యాడ్ చూస్తుంటే యాడ్స్ మొత్తం చూడండి. ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇలా సేవ్ చేసుకునండి. చేసుకొని ఎవరు ఫొటోస్ అయినా పెట్టుకొని చూడండి. ఇలా సేవ్ అయినాక బ్యాక్ వచ్చేసి కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకునండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్నాక ఇలా క్రియేట్ న్యూ వెర్షన్ ఇలా ప్లస్ ఐకాన్ మీద వచ్చేసేయండి. 16:9 నెక్స్ట్ ఇలా వచ్చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకునేది ఇలా పెట్టేసుకునండి. నేను ఇలా వాటర్ మార్క్ అనేది పెట్టేసుకునండి. ఇలా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకునండి. ఇలా ఉంటుంది. సారీ ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేయండి. క్రియేట్ న్యూ వెర్షన్ 16:9 వచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకునేది ఇలా పెట్టేసేయండి. ఇలా ఇంటూ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. జూమ్ ఐకాన్ పెట్టేసుకునండి. లేయర్ మీద వచ్చేసి ఎఫెక్ట్ దాంట్లోకి వచ్చేసేయండి. ఇలా బ్రిస్ ఎఫెక్ట్స్ దాంట్లోకి వచ్చేసి ఇలా వచ్చేసేయండి. ఇలా వచ్చేసి దీన్ని ఇలా పెట్టుకునండి. మీకు ఎంత కావాలంటే ఎంత పెట్టేసుకునండి. ఇలా పెట్టేసుకుంటున్నా. ఇలా మొత్తం ఇలా ఎండ్ దాకా జరుపుకోండి. ఇలా ఎండ్ దాకా పెట్టేసుకునండి. ఇలా ఎఫెక్ట్లోకి వెళ్ళి షేప్ మీద ఫిదర్ మీద 20 పెట్టేసుకునండి. 20 పెట్టేసుకునండి. మీకు వాటర్ మార్క్ ఇంకా కనపడుతున్నదంటే సెట్టింగ్లోకి వెళ్ళి ఇలా 5 పెట్టేసుకునండి. టిక్ మార్క్ వచ్చేసుకునండి. దీన్ని డూప్లికేట్ చేసుకునండి. 3 డాట్ మీద వచ్చి డూప్లికేట్ చేసుకొని కింద ఇలా 5 సెకండ్ దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ టు రైట్ కట్ సారీ ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసి ట్రిమ్ టు లెఫ్ట్ టిక్ మార్క్ పెట్టేసుకునండి. ఇలా దీన్ని ఇలా కిందకి తీసుకుంటండి. ఇలా చూడండి. ఇలా ఉంటుంది పర్ఫెక్ట్. ఇలా వచ్చేసి మీకు సాంగ్ అని పెట్టేసుకునండి. ఇలా సాంగ్ ఉంటుంది. సాంగ్ దాంట్లోకి మీకు ఏది కావాలంటే అది పెట్టుకునండి. ఇలా ప్లస్ ఐకాన్ మీద వచ్చేసిన ఇలా ఉంటుంది. ఇలా సాంగ్ మొత్తాన్ని పెట్టేసినాక ఇంకా మీరు ఒకసారి డెమో ఇట్లా
ఇలా పెట్టేసుకునండి. షేర్ ఐకాన్ ఎక్స్పోర్ట్ షేర్ చేసుకునండి.